హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఇదే కథ ప్రేమలోని పార్ట్ 9 వినిపించబోతున్నానండి. ఇక కథలోకి వెళ్తే, నవ్వుతున్న అనన్యనే చూస్తూ, అనన్య, నువ్వేమనుకోనంటే నిన్నొకటి అడగాలనుంది అంటాడు సిద్ధు. ఏంటి అంటుంది అనన్య. నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక కిస్ చేయాలనుంది. ఇప్పుడా అంటుంది. అని సిద్ధు అనగానే, పిచ్చెక్కిందా ఏమైనా ఇతనికి అనుకుంటూ ఉంటుంది అనన్య. ఎందుకంటే మధ్యాహ్నం అందరూ తిరిగే టైంలో కారులో ఉండగా అడుగుతాడు సిద్ధు. సిద్ధు అలా అడగటంతో టెన్షన్ పడిపోతూ, కిస్సా, అది రోడ్డు మీద అని ఆశ్చర్యంగా అనన్య అడగటంతో, రోడ్డు మీద అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మనని పట్టించుకునేంత తీరిక ఈ హైదరాబాద్లో ఎవరికి ఉంటుంది అంటాడు సిద్ధు. అలా అనడమే తరువాయి సీట్ బెల్ట్ తీసి అనన్య మీదికి వంగగానే గట్టిగా భయపడుతూ కళ్ళు మూసుకుంటుంది. ఎంతసేపటికి సిద్ధు తనని ముట్టుకోకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. సిద్ధు నవ్వుతూ చూస్తాడు అనన్యని. అమ్మయ్య అని అనన్య మనసులో అనుకోగానే, బుజ్జి, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. నిన్ను నేను ముద్దు పెట్టుకోవడం మాట పక్కన పెట్టు. అసలు నేను నిన్ను ముట్టుకోవడం అయినా ఇష్టమా కాదా అంటాడు బాధపడుతూ. సిద్ధు అలా అడిగేసరికి బాధగా అనిపించిన అనన్యకి సిద్ధు అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేని తను మాట మారుస్తూ, ఏంటా మాటలు, ముందు ఇలాంటివేం ఆలోచించకుండా ఇంటికి వెళ్దాం పదండి. అందరూ మన కోసం లంచ్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటారు అనడంతో కారు ఇంటి వైపుకు తిప్పుతాడు. ఈవినింగ్ 4 o'clock. లంచ్ అయిపోయి తన రూమ్లో కూర్చుని అనన్య ఏదో ఆలోచిస్తూ ఉండగా సిద్ధు హాల్లో తేజతో ఉప్పర్ మీటింగ్ పెడతాడు. అప్పుడు అనన్యకి తన ఫ్రెండ్ ప్రియ ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పు ప్రియ అని అనన్య అనగానే, ఏంటి నా నెంబర్ బ్లాక్ చేశావా? నీ ఫోన్ నాకు కలవట్లేదు అంటుంది గట్టిగా. ప్రియా, కొంచెం నెమ్మదిగా మాట్లాడవే, చెవులు చిల్లులు పడేంతలాగా అంత గట్టిగా అరుస్తున్నావు. ఫోన్లో చిన్నగా మాట్లాడినా వినిపిస్తుంది. అక్కడి నుండి ఇక్కడికి డైరెక్ట్గా వినపడే అంత గట్టిగా మాట్లాడుతున్నావు. అంత అవసరం లేదు. నిన్ను ఎలా భరిస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళు అంటుంది అనన్య. దానికి ప్రియ అనన్యతో, టాపిక్ డైవర్ట్ చేయకు, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. నేను కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల తప్పనిసరి ఆ రోజు కరెక్ట్గా పెళ్లి టైంకి వచ్చాను. ఆ టైంకే మీ ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. కొద్దిసేపటికి వరుణ్ కాకుండా పెళ్లి కొడుకు మారిపోయాడు. ఏమైంది, వరుణ్ ఏమయ్యాడు అంటే నువ్వేమో ఏ విషయం చెప్పలేదు. 2 రోజుల నుండి ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ రావట్లేదు అంటుంది ప్రియ. ఏముందే, అంతా నా తలరాత. వరుణ్ పెళ్లి టైంకి రాలేదు. ఏమైందో తెలుసుకుందామని ఫోన్ చేద్దాము అనుకున్నా ఫోన్ తీయలేదు. కరెక్ట్గా పెళ్లి టైంకి వరుణ్తో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఏమైందో ఏంటో ఎవరికీ తెలీదు. నీకు తెలుసు కదా ఇంకా మా బామ్మ ఎలా మాట్లాడుతుందో. నేను దురదృష్టవంతురాల్ని అని, మా అమ్మ నా వల్లే చనిపోయిందని మొదలెట్టింది మా బామ్మ. ఇంకా మా నాన్నేమో తన పరువు ప్రతిష్ట అని ఆలోచించి నాన్న ఫ్రెండ్ ఉన్నారు కదా మహిధర్ అంకుల్, వాళ్ళ అబ్బాయితో నా పెళ్లి జరిపించారు. అనన్య అలా అనగానే వెంటనే ప్రియ అనన్యతో, అతను నీకంటే చిన్నవాడేమో కదా అంటుంది. ఏహే, నీకు బొర్ర ఉంది కానీ అందులో తెలివి లేదు. నువ్వు మహీధర్ అంకుల్ వాళ్ళ అబ్బాయిని చూడలేదు కదా, అతను అమెరికాలో ఉండేవాడు. నువ్వు అంకుల్ వాళ్ళ తమ్ముడి కొడుకు తేజాను చూసి అతను అనుకుంటున్నావేమో అంటుంది. అవునే, మహీధర్ అంకుల్ వాళ్ళ అబ్బాయి అనగానే, పాపం ఆ పిల్లాడిని చేసుకున్నావేమో, నిన్ను చేసుకుంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి అని తలుచుకుని భయపడ్డానే అంది గట్టిగా నవ్వుతూ ప్రియ. ప్రియా, నీకు ఎలా కనిపిస్తున్నానే, అంత రాక్షసులా కనిపిస్తున్నానా నీకు? నువ్వు నాకు ఎదురుగా ఉంటుంటే అప్పుడు చెప్పేదాన్ని నీ పని అని. నాకు అంకుల్ వాళ్ళ కొడుకుతో పెళ్ళయింది, అతని పేరు సిద్ధార్థ అంటుంది అనన్య. పోనీలే, ఇంకా నయం, ఆ వరుణ్తో పెళ్ళి ఆగిపోయినా నీకు మంచి అతనితో పెళ్ళి అయిందని మీ బామ్మ చెప్పింది. ఇప్పుడు హ్యాపీయే కదా అంటుంది ప్రియ. నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావా? నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అంటుంది అనన్య. వెంటనే ప్రియ అనన్యతో, నువ్వు హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావా అని నన్ను అడిగావు కదా, ఈ పెళ్లిలో తప్పంతా నీదేనే. వరుణ్ ప్రేమిస్తున్నానని చెప్పి వేస్ట్గాడు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. ఎప్పటి నుండో వాడి గురించి నీకు చెప్తుంటే నువ్వు వినలేదు. వాడిని చూస్తే నాకు నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేది అని చాలాసార్లు చెప్పాను. నువ్వు ఒక్కసారి కూడా వినలేదు. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు అంటుంది ప్రియ. వెంటనే అనన్య, ఇప్పుడు వరుణ్ ఎలా ఉన్నాడో అని అనగానే ప్రియ అనన్యతో, ముందు ఆపవే,
నువ్వెప్పుడు వాడినే సపోర్ట్ చేస్తూ ఉంటావు. వాడు నిన్ను ఇంత మోసం చేశాడు, అయినా నీకు వాడి గురించి ఆలోచన, బుద్ధి లేదే నీకు అంటుంది. ప్రియ అలా అనగానే ఏదో ఎమర్జెన్సీ వచ్చి ఉండే ఉంటుంది అంటుంది అనన్య. భగవంతుడా, ఇప్పుడైనా అనన్యని వాస్తవంలోకి తీసుకురా తండ్రి. ఇప్పుడు కూడా మధ్యలో వదిలి వెళ్ళిపోయిన ఆ వెధవ గురించి ఆలోచించి సపోర్ట్ చేస్తూ ఉన్నావు. ఎంత మంచి వాళ్ళైతే అప్పటికప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నారే, అది గమనించవే అని అంటుంది ప్రియ. వెంటనే అనన్య, నేను సపోర్ట్ ఏం చేయట్లేదు, కాకపోతే వరుణ్కి ఏమైనా అర్జెంట్ వర్క్ వచ్చిందేమో అని జస్ట్ ఒక ఆలోచన చేశానంతే. ఇప్పుడు వరుణ్ వచ్చినా నా మనసేం మారదు. శాశ్వతంగా అతను నా నుండి దూరం అయిపోయినట్టే. కాకపోతే అప్పుడప్పుడు గుర్తొస్తే కొద్దిగా బాధగా ఉంటుంది అంటుంది అనన్య. వెంటనే ప్రియ, శాశ్వతంగా వరుణ్ని నీ నుండి దూరమైనట్టే అన్నావు కదా, అదే మాట మీద ఉండు, మళ్ళీ మాట మార్చకు అంటుంది. అనన్య ప్రియతో, ఎట్టి పరిస్థితుల్లో నేను మాట మార్చను. నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయిన వాడి గురించి నేనెందుకు ఆలోచిస్తాను? ఎప్పుడైనా నేను నన్ను మోసం చేసిన వాళ్ళని, నన్ను మధ్యలో వదిలిపోయిన వాళ్ళని ఎప్పుడైనా తర్వాత కలుసుకోవడం చూసావా? ఇప్పుడు ఆ లిస్టులో వరుణ్ కూడా ఉన్నాడు అని అనన్య అనగానే, ఏమోనే, నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వరుణ్ అంటే జాలి చూపిస్తున్నావు, మరోసారి అతని గురించి నేనెందుకు ఆలోచించాలి అంటావు. సరే కానీ వాళ్ళందరినీ అర్థం చేసుకున్నావు, మరి బామ్మ పరిస్థితి ఏంటి? ఆమె అందరితో ప్రేమగా మాట్లాడుతుంది, మరి నీతో ఎందుకు బామ్మ అలా ఉంటుంది అంటుంది. అబ్బా, ఇప్పుడు వదిలేయవే, కాసేపు ప్రశాంతంగా ఉందాం, వేరే ఏదైనా మాట్లాడి ఇది వదిలేసి అంటుంది అనన్య. సరే అయితే నువ్వు అత్తగారింట్లో ఉన్నావు కదా, ఎన్ని గంటలకు పడుకుంటున్నావు? వాళ్ళు ఏమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నువ్వా గట్టిగా మాట్లాడలేవు. నాకు నిన్ను చూస్తేనే అప్పుడప్పుడు భయమేస్తుంది, నువ్వెలా బతుకుతావా అని. నీకు అత్తగారింట్లో ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నా దగ్గరకు వచ్చేయి అని ప్రియ అనగానే అనన్య ప్రియతో, ఆగాగు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీకో విషయం తెలుసా? ఇది నాకు అత్తగారిల్లులా లేదు, పుట్టింట్లో ఉన్నట్టుగా ఉంది. నాకు ఒక్క పని కూడా చెప్పరు. ఇక్కడ ఇంట్లో పని చేయడానికి పనివాళ్ళు ఉన్నారు. పెళ్ళై కూడా 3-4 రోజులే కదా అయింది. స్వీట్ చేయమంటే చేశానంతే. నేను బయటికి తీసుకెళ్ళమంటే నిన్న సిద్ధు బయటికి తీసుకెళ్ళాడు. అలాగే ఈరోజు ఆంటీ గోల్డ్ షాప్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు అని చెప్తుంది అనన్య. వెంటనే ప్రియ అనన్యతో, అంటే మీ ఫ్యామిలీ కంటే వీళ్ళంతా మంచివాళ్ళు అనా నీ ఉద్దేశం? అత్తగారిల్లు గురించి ఇంత బాగా చెప్తున్నావంటే ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిందే అంటుంది. మొన్న నాకు మనసు బాలేదని నేను ఆంటీతో చెప్పడంతో సిద్ధు నన్ను అనంతగిరి హిల్స్ తీసుకెళ్ళి వస్తుండగా వర్షంలో నేను తడిసిపోవడంతో ఒక హోటల్కి వెళ్ళాం మేము. ఆ రోజంతా ఆ రూమ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చామంటుంది అనన్య. తను అలా అనగానే ప్రియ అనన్యతో, ఆహా, అక్కడే అయితే మీకు అన్నీ అయిపోయాయన్నమాట అంటుంది నవ్వుతూ. మరీ ఎక్కువ ఊహించుకోకు, నోరు మూసుకునుండు, లేదంటే ఫోన్ పెట్టేస్తాను అంటుంది అనన్య. వెంటనే ప్రియ, సరదాగా అన్నానులే కానీ మీరిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారా అంటుంది. ఒకే రూమ్ అని చెప్పానంటే ఏదేదో ఊహించుకుని దాన్ని పట్టుకుని నన్ను ఏడిపిస్తుందో అనుకుంటూ, నీకేం పని లేదా? ఏదేదో ఊహించుకుంటావు. పెళ్ళికి ముందు రాలేకపోయావు కానీ ఇప్పుడు మాత్రం వివరాలు చెప్పాలి అంటే నీకు ఇప్పుడు ఫ్రీ టైం దొరికిందన్నమాట, అంతేనా అంటుంది. దానికి ప్రియ, ఈ సుత్తంతా వదిలేసి నీ హస్బెండ్ సిద్ధు గురించి చెప్పు అంటుంది. అనన్య ప్రియతో, అతని గురించి నేనేం చెప్పాలి? నాకు మొన్నే పెళ్ళయింది, అతని గురించి ఏం తెలుస్తుంది అంటుంది. మొత్తం ఎవరికి తెలుస్తుంది? ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది? నీకు అతన్ని చూడగానే ఏమనిపించింది అది చెప్పు ముందు అంటుంది ప్రియ. అప్పుడే ఏదో పని మీద అట్టుగా వచ్చిన సిద్ధు డోర్ తీయబోతుండగా, నాకు సిద్ధు గురించి ఏమనిపించడం లేదు, అసలు అతని గురించి ఆలోచించాలి అని కూడా అనిపించట్లేదు అంటుంది. ఈ మాట సిద్ధు వినడంతో అక్కడే స్థానువులా నిలబడిపోతాడు. నువ్వు అతని గురించి ఆలోచించట్లేదు అంటున్నావు, కరెక్టే, కానీ మీ ఫస్ట్ నైట్ అయింది కదా, దాని గురించి ఏం చెప్పట్లేదేంటి అని ప్రియ అనగానే, ఏం చెప్పమంటావు, అక్కడ ఏం జరగలేదు, ఏమీ ఎక్కువ ఊహించుకోకు. నేను సిద్ధుని ఇష్టపడతానని, అతనితో కలిసిపోతాను అని నువ్వే కాదు ఎవరూ ఊహించుకోవద్దు. నేనెప్పటికీ అతన్ని ఇష్టపడను. మా పెళ్ళి యాక్సిడెంటల్గా జరిగింది, మేమేమీ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి చేసుకోలేదు అని అనన్య అనగానే అది విన్న సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాధగా. వెంటనే ప్రియ అనన్యతో, ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నీ కోపం తెలుస్తోంది, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు.
ఇప్పటికిప్పుడు వరుణ్ణి మర్చిపోయి పెళ్లి చేసుకున్నావు కాబట్టి సిద్ధుని ఇష్టపడమని చెప్పను. నీకు ఇష్టం లేదని చెప్తున్నావు, కానీ నువ్వు చేస్తోంది తప్పు అని తెలుస్తోందో లేదో ప్రియా నీకు అనగానే, ప్లీజ్ ఇంకోసారి ఈ టాపిక్ రావద్దు మన మధ్య, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అంటుంది అనన్య. ఓకే, నేను ఈ టాపిక్ తీయను, కానీ నేను కూడా ఒక్కసారి ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి అంటుంది. వెంటనే అనన్య విసుగ్గా, ఏంటో చెప్పు, నేను వద్దన్నా ఆగుతావా ఏంటి అంటుంది. సిద్ధుని ఇష్టపడను అంటున్నావు, మరి ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు అంటుంది. ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే ఏంటి నీ ఉద్దేశం అని అనన్య అనగానే, అదే, నీకు అతనంటే ఇష్టం లేదు, నువ్వు అతనితో కలిసి ఉండాలని అనుకోవట్లేదు, అతనికి భార్యగా మరొకరిని అతను ఒకవేళ ఇష్టపడితే అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు అతన్ని ఇష్టపడవు, భార్యగా ఉండవు, అప్పుడు అక్కడ అతని ఇంట్లో ఉండగలవా? ఉండలేవు. అంటే అతన్ని వదిలి వెళ్ళిపోతావనే కదా అర్థం. ఒకసారి ఆలోచించుకో అంటుంది. ముందు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు స్ట్రైట్గా, డొంక తిరుగుడుగా మాట్లాడకు అంటుంది అనన్య. నువ్వేం చిన్నపిల్లవి కాదు, నేనేం డొంక తిరుగుడుగా మాట్లాడట్లేదు. నువ్వు సిద్ధు ఇద్దరూ ఆ టైంకి తప్పనిసరిగా టెంపరీగా పెళ్లి చేసుకున్నారు, అంతే కదా నీ అభిప్రాయం? అంటే కలిసి ఉండాలి అనుకోవట్లేదు, అలాంటప్పుడు విడాకులు తీసుకోవడమే అంటుంది ప్రియ. విడాకులా అంటుంది అనన్య. అవును, విడాకులు తీసుకుంటే మీరిద్దరూ నీకు నచ్చిన లైఫ్ నువ్వు లీడ్ చేయొచ్చు, అతనికి నచ్చిన వాళ్ళని అతను చేసుకోవచ్చు, కాకపోతే మీరిద్దరూ కొంతకాలం కలిసి ఉండాల్సి ఉంటుంది అంటుంది ప్రియ. వెంటనే అనన్య అది విని, ఇప్పుడు నన్ను ఏమీ అడక్కే, నాకు అలసిపోయినట్టుగా అనిపిస్తోంది, పడుకోవాలి, మార్నింగ్ అంతా షాపింగ్ చేసి వచ్చా, బాయ్ ఉంటా అనగానే, సరే అయితే నీకు ఫ్రీ ఉన్న టైంలో నాకు కాల్ చేయి అని చెప్పి ప్రియ మనసులో నవ్వుకుంటూ ఫోన్ పెట్టేయగానే ఏదో ఆలోచిస్తున్న కూర్చున్న అనన్యకి అలా ఎంతసేపు కూర్చుందో. ఈ లోపల తేజ వదిన అని పిలుస్తూ ఉంటే రూమ్ బయటికి వచ్చి, ఏంటి తేజ అని అడుగుతుంది. ఏం లేదు వదిన, సిద్ధు అన్నయ్య ఎవరికీ చెప్పకుండా చాలా సీరియస్గా కార్ తీసుకొని వెళ్ళాడు, నీకేమైనా చెప్పి వెళ్ళాడా అని తేజ అనగానే, నాకేం చెప్పలేదు, ఫోన్ చేసి చూడకపోయావా అంటుంది. నేను ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, పెద్దమ్మ కాల్ చేసిందైనా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తను టెన్షన్ పడుతోంది అంటాడు. అనన్య వెంటనే, నేను కూడా ఒకసారి కాల్ చేస్తానుండు అని ట్రై చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫోన్ తీయట్లేదు అని అనన్య చెప్పగానే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఫోన్ తీయట్లేదు అని బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు తేజ. కొద్దిసేపటికి మళ్ళీ కాల్ చేస్తుంది అనన్య. కంటిన్యూస్గా అనన్య ఫోన్ చేయడంతో అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని అనన్య అనగానే అటు పక్క నుండి ఎవరు నువ్వు అంటారు. ఆ వాయిస్ వినగానే అది సిద్ధు కాదు అని అర్థమయ్యి అనన్య, నేను ఫోన్ చేశాను నా హస్బెండ్ సెల్కి, నువ్వు ఫోన్ తీసి ఎవరు నువ్వు అంటావేంటి, ఇంతకీ నువ్వెవరు అంటుంది. మీ హస్బెండ్ ఫోన్ ఇక్కడ టేబుల్ మీద ఉంది, ఇందాకటి నుండి కంటిన్యూస్గా ఫోన్ వస్తుండటంతో తీశాను అంటాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉంటే ఫోన్ ఇవ్వండి అంటుంది. ఈ టేబుల్ దగ్గర అయితే ఎవరూ లేరు అంటాడు ఫోన్ తీసిన వ్యక్తి. అప్పుడే అక్కడికి వచ్చిన తేజ ఈ మాటలన్నీ విని చేతిలోకి ఫోన్ తీసుకొని, ఒకసారి అక్కడి అడ్రస్ చెప్తారా అనగానే ఒక బార్ అండ్ రెస్టారెంట్ పేరు చెప్తాడు ఆ వ్యక్తి. తేజ అనన్యతో, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, ముందు అన్నయ్య ఎలా ఉన్నాడో చూసొద్దాం, ఇంట్లో తెలిస్తే కంగారు పడతారు అని చెప్పి కార్ కీస్ తీసుకొని ఇద్దరూ బయలుదేరుతారు. తేజ హాల్లో ఉన్న ఈశ్వరితో, నువ్వేం టెన్షన్ పడకు, సిద్ధు ఏదో బిజినెస్ మీటింగ్లో ఉన్నాడు, ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు అంటాడు. అదేంటి, మేమెవరం ఫోన్ చేసినా తీయలేదు, నీ ఫోన్ ఎలా తీశాడు అంటుంది ఆవిడ. నా ఫోన్ కాదు, నీకు తెలియందేముంది, మన ఫోన్లు ఎవరివైనా తీయడు, కానీ వదిన ఫోన్ తీయకుండా ఉంటాడా అని అనగానే, కనీసం తన ఫోన్ అయినా తీశాడు అంటారు ఆవిడ. అనన్య తేజ బయలుదేరుతుండటంతో, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటుంది ఆవిడ అనుమానంగా వాళ్ళని చూస్తూ. అన్నయ్య ఈ డాక్యుమెంట్స్ తెమ్మన్నాడు, ఆ డాక్యుమెంట్స్ కోసం వెళ్తున్నాము అంటాడు తేజ. దానికి నువ్వొక్కడివి వెళ్ళొచ్చుగా, మళ్ళీ అనన్య ఎందుకో అని మళ్ళీ డౌట్గా అడుగుతుంది ఈశ్వరి. ఈసారి ఈ బిజినెస్ డీల్ వదిన పేరు మీద చేద్దామనుకుంటున్నాడు అని చెప్పాడు, అందుకని అని నోటికి వచ్చింది చెప్తాడు చకచక. సిచ్యుయేషన్కి తగ్గట్టుగా అబద్ధాలు చెప్తున్న తేజాని చూసి నోరెళ్ళబెట్టింది అనన్య. తర్వాత పద వదిన అని అనగానే తేజాతో బయటికి వచ్చిన అనన్య, నేను డ్రైవ్ చేస్తాను అంటుంది. ఏంటి ఈ టైంలో మీరు డ్రైవ్ చేస్తారా అని అనగానే, నాకు డ్రైవింగ్ రాదు అనుకోకు, నేను ఎప్పుడో నేర్చుకున్నాను, నేను నీకంటే ఫాస్ట్గా నడపగలను, కానీ నువ్వు పక్కన కూర్చో అని తను డ్రైవ్ చేస్తుంది. అవును సిద్ధు,
నా ఫోన్ తీశాడు మీ అన్నయ్య అని చెప్పావు. అప్పుడు మీ పెద్దమ్మ ఏమనుకుంటారు? తల్లి ఫోన్ ఎత్తలేదు కానీ భార్య ఫోన్ ఎత్తాడు అని ఫీల్ అవుతారు కదా. ఎందుకు చెప్పావు ఆ అబద్ధం అంటుంది. నువ్వు పెద్దమ్మని సరిగా తెలుసుకోలేదు అనిపిస్తోంది. ఎందుకంటే తను నీ ఫోన్ అయినా తీశాడు అని ఫీల్ అవుతుంది, అంతేకాని నా ఫోన్ తీయలేదు అనుకోదు అంటాడు. అనన్య ఆ మాటతో చాలా ఆశ్చర్యపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా లొకేషన్కి వచ్చి లోపలికి వెళ్తారు. సిద్ధు తాగి టేబుల్ మీద తలపెట్టుకుని పడిపోయి ఉంటాడు. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.